స్వామి, వారాల తరబడి చూరు పట్టుకుని వేలాడుతున్న అతిథేవుడు మమ్మల్ని త్వరగా వదిలిపోయేటట్టు చేయి స్వామి. స్వామి, ఇంటర్వ్యూలో జయం కలిగి ఆయనకి ఉద్యోగం వచ్చేలా చూడు స్వామి. విన్నాను లక్ష్మి గారు, మీ ప్రార్థన విన్నాను. పూర్తిగా విన్నారా? సంపూర్తిగా విన్నాను. విని సంతృప్తి పడ్డాను. దూర బంధువునైనా నా మీద ఇంత అభిమానం చూపిస్తూ నాకు ఉద్యోగం రావాలని మీరు పూజలు చేస్తున్నారంటే రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యు. ఏమిటో ఇంత మంచి మనసున్న మనుషుల్ని వదిలిపెట్టి వెళ్ళబుద్ధి కావటం లేదు. ఒకవేళ నాకు ఉద్యోగం వచ్చినా సరే నేను క్వార్టర్స్లో ఉండను, మా చుట్టాలింట్లోనే ఉంటానని ఖచ్చితంగా చెప్పేస్తాను. అబ్బాయి ఎందుకండి? క్వార్టర్స్ అయితే అందంగా విశాలంగా బాగుంటుందండి. ఏం బాగులండి, నా బాగు కోరే మిమ్మల్ని నుంచి నన్ను దూరం చేసి ఆ క్వార్టర్స్ ఎంత మంచిదైనా నాకు వద్దు లక్ష్మి గారు. జీవితాంతం మీ ఆతిథ్యం స్వీకరిస్తూ మీ చేతి అన్నం తింటూ మీ అభిమానాన్ని అందుకుంటూ ఇక్కడే ఇలాగే ఉండిపోవాలనుంది. ఇంటర్వ్యూలో నాకు శుభం కలగాలని ఆశీర్వదించండి. చిచి, వయసులో నాకంటే మీరు చిన్నవారు, నాకు శుభం కలగాలని ప్రార్థించండి. వస్తానండి. తప్పకుండా శుభం జరగాలండి. మీకు పెద్ద క్వార్టర్స్ ఇచ్చే మంచి ఉద్యోగం దొరికి ఆ క్వార్టర్స్ లోకి మీరు త్వరగా చేరిపోవాలి. ఇది నా పరిస్థితి. ఇక ఆ భగవంతుడే నన్ను కాపాడాలి సార్. రండి సార్. నమస్కారం సార్. సార్, నా పేరు గోపి. పశు కుంకుమకు దూరమై విధవరాలైన తల్లి, టీబీతో బాధపడుతున్న అక్క, క్యాన్సర్తో మంచం ఎక్కిన అన్న, పోలియో వచ్చిన తమ్ముడు, పుట్టిగుడ్డైన చెల్లెలు, ఉబ్బసంతో అవస్థపడుతున్న మామయ్య, కట్టెడు అప్పులు పుట్టెడు బాధలతో ఉన్న వ్యక్తికి ఉద్యోగం ఇచ్చి సాయం చేయటం భారత పౌరుడిగా మీ బాధ్యత అవునా కాదా సార్? తప్పకుండా నా బాధ్యతే బాబు. ఈ ఉద్యోగం నీకే ఇస్తాను. కానీ ఈ కష్టాలు నష్టాలు నావి కావు సార్. రాంపండు, ఇలా రా. నమస్తే. ఇతనే సార్ ఆ బాధలకు వారసుడు. చూడండి సార్, ఇతని పేరు రాంపండు. పండు అని పేరు పెట్టుకున్న పిందిలా వాడిపోతున్న ఈ అభాగ్యుని చూడండి సార్. ఇతని మీద జాలి తెలిసి ఈ ఉద్యోగం ఇతనికే ఇప్పించండి. విధవరాలైన తల్లి, క్యాన్సర్తో మంచం ఎక్కిన అక్క, పక్షవాతంతో బాధపడుతుంది. జబ్బు లిస్టు వింటుంటే నాకు హార్ట్ అటాక్ వచ్చేట్టుగా ఉంది. అసలే ఉపసరోగిని. జబ్బు లిస్ట్ చెప్పి నన్ను భయపెట్టకు. ఈ ఉద్యోగం తప్పకుండా ఇతగాడిగా ఇస్తా, సరేనా? థ్యాంక్ యూ సార్, వస్తాను. సార్, మీ మేలు జన్మ జన్మలకి మర్చిపోలేను సార్. ఏమిటి, ఇంకొకరికి ఉద్యోగం ఇప్పించారా? అవును లక్ష్మి గారు, పరోపకారం చేసి ఇంత పుణ్యం మూటగట్టుకున్నాను. కష్టాల్లో ఉన్న వ్యక్తి కన్నీరు తోడటం కంటే ఈ మానవ జీవితానికి ధన్యత చేకూరేది వేరే ఏముంది చెప్పండి. వేరే కంపెనీలో ట్రై చేస్తున్నానులేండి. వచ్చే నెలలో ఇంటర్వ్యూ అన్నారు. వచ్చే నెలలోనా? అవునండి. మళ్ళీ అంత దూరం మా ఊరు వెళ్ళటం, ఇంటర్వ్యూ కోసం తిరిగి రావటం ఎందుకని ఈ నెల రోజులు ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను. విన్నావా నాన్న అతిథేవుడి మాటలు? అద్దెపల్లి వంటావతంలాగా అంటుకుపోయాడు మహానుభావుడు. నెల రోజులు తిష్టేస్తాట. ఈ ఖర్చు తట్టుకోవాలంటే రేపటి నుంచి రాత్రిపూట నేను భోజనం మానేయాలి. అదేమిటమ్మా నువ్వు భోజనం మానేటువంటి? అవునానా, అతిథులు గాలికి కొట్టుకొచ్చారని ఆదాయం కొట్టుకొస్తుందా? చదువుకునే చెల్లి, పనిచేసే మీరు భోజనం మానేస్తే శక్తి ఉండదు. అందుకని నేనే మానేస్తాను. అబ్బే అది కాదమ్మా, ఈ పరీక్ష నాళ్ళు అది చూద్దాం. ఆ ఇంటి దగ్గర నాన్నా, ఏదో ట్యాక్స్ వచ్చినట్టుంది. మరో అతిథేవుడు ఎవరు సంసారంతో సహా దిగినట్టున్నాడు. ఎవరై ఉంటారబ్బా? ఇక్కడ పెట్టు, బయట కాసేపు వెయిట్ చేయి, నేను వచ్చేస్తాను. అలాగే బాబు. ఏమిటి బాబు, ఏమిటివన్నీ? అతిథి గాలికి కొట్టుకొచ్చాడని ఆదాయం కూడా గాలికి కొట్టుకురాదుగా. ఇన్నాళ్ళు మీ ఇంట్లో పడి సుష్టుగా కూర్చుని తిన్నానే తప్ప నేను ఈ ఖర్చును భరాయించగలరా లేదానని ఒక్క క్షణం కూడా ఆలోచించలేకపోయాను. దాచుకోలేని, కక్కుకోలేని మధ్యతరగతి కుటుంబాల మనక్షోభ తెలిసిన ఇక్కడ మీకు భారంగా ఉండటం కంటే మీకు దూరంగా ఉండటమే మంచిది అనుకున్నాను. ఇన్నాళ్ళు నన్ను మీ కుటుంబంలో ఒక మనిషిగా చూసుకున్నందుకు
మీలో ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఈ సరుకులు ఉంచండి. చూశావమ్మా ఎంత బాధపడుతున్నాడు. నీ మాటలు విన్నట్టున్నాడు. అంటే ఏదో 2 మాటలన్నానని 10 మూట్ల మహాన్ కొట్టేసి పోదావనా? అసలు ఏమిటి ఆయన ఉద్దేశం? కనుకొస్తానుండు. ఏమిటండి, ఏమిటి మీ ఉద్దేశం? దురుద్దేశం ఏమి లేదండి, మీకు సాయం చేద్దామన్న సదుద్దేశమే. అంటే పప్పులు ఉప్పులు బియ్యాలు తలో మొట్టుడు తెచ్చి పారేస్తే ఈ 4 రోజులు మీరు ఇన్ని తిన్నారన్న అర్థం? ఎన్ని గింజలు బియ్యం తిన్నానో, ఎన్ని బద్దల పప్పు తిన్నానో చెప్పలేను కదండి. అందుకనే అవి ఆహా, అవి మా మొహాన్ని కొట్టి మమ్మల్ని రుణగ్రస్తులు చేయాలి మీ పన్నాగం అన్నమాట. మీకు తెలీదేమో, అప్పనా తప్పనా నాకు మహా ఒళ్ళమంట. మీ దైవాలు ఇంకా మేం దేహి అంటూ అడుక్కునే స్థితిలో లేవు. ఒక మనిషి గుప్పుడు మెతుకులు తింటే మేమే అరిగిపోవు తరిగిపోవు. తెలుసా, రావడం పోవడం మీ ఇష్టమేనమాట. అసలు మా ఇంట్లో మీ ఇష్టం ఏంటండి? పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే గదిలో పెట్టి తాళం వేస్తాను. జాగ్రత్త. అంటే మీరు నన్ను ఉండిపోమంటున్నారా? వెళ్ళిపోమనకపోయినా బయలుదేరారుగా, ఇప్పుడు ఉండిపోమంటున్నాను. ఉండిపోండి. ఇన్నాళ్ళు కేవలం ఈ ఇంట్లో ఉండాలని సరదా పడ్డాను. ఇప్పుడు మీ మనసులో ఉండిపోవాలని ఆశపడుతున్నాను లక్ష్మి గారు. నేను ఉండిపోమనేగా అంటుంది. నమస్కారం లక్ష్మీపతి గారు. నమస్కారం నమస్కారం. రే నువ్వట్రా రంగా, రా రావోయ్, రా కూర్చో. ఏంటి సంగతి? నాకు సహాయం చేయాలరా. సహాయమా? సహాయం చేయడం అనేది మా ఇంట వంట కూడా లేదు. ఏం కావాలో ఆర్డర్ చేస్తాను. ఏం లేదురా, మా దూర బంధువుల కుర్రాడు ఒకతున్నాడు, గోపి అని. చాలా మంచివాడు, యోగ్యుడు. ఎంకాం పాస్ అయ్యాడు. పాపం ఉద్యోగం కోసం చాలా చోట్ల ప్రయత్నం చేశాడు, ఏమీ ఫలితం లేకపోయింది. నువ్వు కాస్త దయదలిచి మన ఫ్యాక్టరీలో అతనికి తగిన ఉద్యోగం ఇచ్చావంటే. రే దీనికి ఇంత దూరం చెప్పాలట్రా? నువ్వు రికమెండ్ చేస్తున్నావంటే ఆ కుర్రాడు ఎటువంటి వాడో నేను ఊహించుకోగలను. రేపు ఒకసారి ఆఫీసుకు పంపించు, స్ట్రైట్గా అపాయింట్ చేసేస్తాను. చాలా సంతోషం రా, నీ రుణం. రే ఇది నేను రుణం తీర్చుకునే ప్రయత్నం రా. చదువుతున్నావా? చదివేశానక్క, మిగతాది రేపు పొద్దున్నే లేచి చదువుతాను. పొద్దున్నే నువ్వు సర్లే, నీకు సుప్రభాతం పాడి లేపేసరికి కాలేజ్ టైం అవుతుంది. ఇదిగో ఇంకో గంట చదివితే గానీ నీకు భోజనం లేదు. చదువు. అమ్మయ్యా, వెరీ గుడ్ వెరీ గుడ్. ఏమిటా వెరీ గుడ్? గాడి గుడ్లాగా చదవక్కర్లేదుగా అందుకు. ఆహా, సంతోషించాలే. చిచ్చి, సమయానికి ఇంట్లో కిరసనాలు కూడా లేదు. దిక్కుమాల కరెంట్ ఎప్పుడు వస్తుంది ఏమిటో. సరే ఇదిగో, నేను కరెంట్ ఆఫీస్కి వెళ్ళి చెప్పేసి వస్తాను. నువ్వు జాగ్రత్తగా తలుపులేసుకో. నీకెందుకు కాశ్రమా, అదే వస్తుందిలే. సంతోషించావు. ఇదిగో చూడు, నువ్వు ఆలస్యం అయితే మంచిదని చూస్తున్నావే. సరే నువ్వు తలుపులేసుకో, నేను వెళ్తున్నాను. పొయ్యి మీద అన్నం పెట్టాను, జాగ్రత్త. సారీ సారీ, కరెంట్ పోయినట్టుంది, చీకట్లో ఏమీ కనపడలేదు. అవును, ఎక్కడికి బయలుదేరారు? కరెంట్ ఆఫీస్ కండి. ఈ మాత్రం దానికి అంత దూరం వెళ్ళాలా? తీసిపోయి ఉంటుంది. నేను వేస్తా, పదండి పదండి పదండి, రండి. ఏమీ కనపడలేదు. నేను ఎక్కడండి? ఇటుందండి. ఇటా? చిన్న స్టూల్ ఏమైనా ఉందా? ఉంది కానీ మీ దగ్గర అగ్గిపెట్టి ఏమైనా ఉందా? నా దగ్గర అగ్గిపెట్టి ఎందుకు ఉంటుందండి? అయితే ఉండండి. ఇదిగోనండి. పట్టండి. ఇదిగోనండి. ఏం పట్టుకున్నాను నేను? నా చేతులండి. సారీ అండి, స్టూల్ కావాలనుకున్నాను. ఏది? ఇవ్వండి. జాగ్రత్త అండి, షాక్ కొడుతుందేమో. షాకా? నాకా? నేను పుట్టగానే ప్లగ్ లో వేలెట్టానట. కరెంటు మనిషి లక్ష్మి గారు నేను. ఈ షాకులు గీకులు మనకి జాంతానాయి. అయ్యో, షాక్ కొట్టిందా? కొట్టిందండి, ఇచ్చి కొట్టింది, లవ్లీగా కొట్టింది. వదలండి. వదిలితే మళ్ళీ షాక్ కొడుతుంది. మిమ్మల్ని వదలబట్టుంటే తీసిపోయి నా మోసి తీరేలా చేసింది లక్ష్మి. నాన్న వస్తారు. రాలేదుగా. చెల్లి చూస్తుంది. చూసినా చీకటి తప్ప చిలితనం కనిపించదు. ఏం భయం లేదు.
ఏం చేస్తున్నారు అక్కడ? ఫీజు వేస్తున్నాను. మెయిన్ పైనుంటే మాటలు కింద వినిపిస్తున్నాయంటే? ఫీజు క్యారియర్ కింద పడిపోయింది, వెతుకుతున్నా. దొరికింది. అమ్మయ్య, కరెంట్ వచ్చేసింది. ఏమిటి అలా చూస్తున్నావు? ఏం లేదు, మా అక్క నుదుటి మీద బొట్టు మీ బుగ్గ మీదకి ఎలా వచ్చిందా అని.